దేవుని ఆరాధించే ఒక వ్యక్తి, దేవుని స్తోత్రం, దేవుని స్తుతించాలి అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఆశ, దేవుని స్తోత్రం, ఆసక్తి ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని యొక్క బిడ్డవు అని చెప్తే, దేవుని స్తోత్రం, ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు మనం చాలా స్పష్టంగా గమనించవలసిన వారమైన 122వ కీర్తనలో కీర్తనాకారుడు ఒక చక్కని మాట అంటున్నాడు. I was glad when they said to me, let us go into the house of the Lord. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నిజంగా యెహోవా మందిరమునకు వెళ్ళదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషపడ్డాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. I was glad when they said to me, దేవుని స్తోత్రం, let us go into the house of the Lord. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధానానికి వెళ్ళడం కీర్తనాకారుడికి ఎంతో సంతోషం. బంధువులింటికో, స్నేహితులింటికో, లేక ఇంట్లో ఓర కూర్చోవడమో, లేకపోతే పనులలో బిజీగా ఉండడమో, లేకపోతే సంపాదించడంలో బిజీగా ఉండడమో సంతోషం అంటలేదు. కానీ when the people said to him, let us go to the house of God. Amen. Hallelujah. He was telling, I was so glad. Amen. Hallelujah. Yes, he was so glad. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది అతనికి సంతోషాన్ని కలుగజేసింది. ఇది నాన్న నీకు సంతోషాన్ని కలుగజేసే చోటు, ఆనందాన్ని కలుగజేసే చోటు. నీ దుఃఖానికి, నీ నిట్టూర్పుకు, నీ యొక్క వేదనకు, నీ యొక్క సమస్యకు, నీ యొక్క సఫరింగ్కు, నీ యొక్క దేవుని స్తోత్రం ప్రాబ్లమ్స్కు పరిష్కారం దొరికే చోటు ఏదైనా ఉంది అని అంటే దేవుని స్తోత్రం. ఇట్ ఈస్ నాట్ యువర్ హౌస్, ఇట్ ఈస్ నాట్ ఏ దేవుని స్తోత్రం అదర్ థింగ్, బట్ ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్థలం మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే, దేవుని సముఖం మాత్రమే దేవుని స్తోత్రం నీకు సంతోషాన్ని కలుగజేసే చోటు అని దేవుని దాసునిగా జ్ఞప్తికి తెస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎందుకు అలాంటి ఇది అని అంటే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్డ్స్ 42 మనం చదువుకుంటే ఎందుకు దేవుని సన్నిధిలో సంతోషం, ఎందుకు దేవుని సన్నిధిని బట్టి ఆనందం, ఎందుకు దేవుని సన్నిధిని బట్టి దేవుని స్తోత్రం దేవుని బిడ్డలు ఆనందపడుతున్నారు అని అంటే దేవుని స్తోత్రం అక్కడ చాలా స్పష్టంగా భక్తులు తెలియజేస్తున్నాడు. చదవగలిగితే చదవండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక మాట చదువుదాం. దేవుని స్తోత్రం చదవండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్డ్స్ 42. And they continued steadfastly in the apostles' doctrine and fellowship, and in breaking of bread and in prayer. Amen. Hallelujah. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎవరు వారు? దేవుని స్తోత్రం. రక్షించబడినటువంటి వారు, దేవుని ప్రణాళిక ప్రకారంగా దైవ సన్నిధిలో దేవుని యొక్క చిత్తానుసారంగా రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు ఇంచుమించు 3000 మంది చేర్చబడి, వీరందరూ కూడా అపోస్తలుల బోధయందు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తోత్రం ఎలా ఉన్నారట? దైవ సన్నిధిలో దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం కలిగిన గాక. అక్కడ చదవబడిన మాట, and they preserved in the apostles' teaching and the fellowship. Amen. Hallelujah. వరట బోధయందును సహవాసమందును దేవుని స్తోత్రం కలిగిన గాక వారు ఎదుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. If you come to the presence of God,
if you come to the house of God, if you come to the దేవుని స్తోత్రం where God lives, దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తాడో, ఎక్కడైతే దేవుని స్తోత్రం ప్రజలను దర్శిస్తాడో ఆ స్థలానికి మనం రాగలిగితే, ఆ స్థలంలో మనం ఉండగలిగితే అక్కడ we will have his teachings. Amen. Hallelujah. We will hear his preaching. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన బోధ మనం వింటాం, ఆయన సహవాసాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, వీరు అపోస్తుల బోధయందు, ఆమేన్, అపోస్తుల యొక్క సహవాసమందు, అపోస్తుల యొక్క దేవుని స్తోత్రం టీచింగ్స్ యందు వారు ఉంటున్నారు అని మనం చూస్తున్నాం. నేటి దినాల్లో నీవు సంతోషంగా ఉండాలి అనంటే, నీవు సహవాసాన్ని కలిగి ఉండాలి అనంటే, నీ ఆత్మీయత పాడవకుండా ఉండాలి అనంటే, నీ యొక్క కుటుంబం పాడవకుండా ఉండాలి అనంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే, దేవుని స్తోత్రం కలిగిన గాక, మనం ఎక్కడో కూర్చొని ఎక్కడో ఉంటే కాదు, కానీ దేవుని స్తోత్రం దైవ సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తే అది నీ జీవితానికి సంతోషాన్ని కలగజేస్తుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క రక్షణ పొందిన బిడ్డలు గృహాల్లో వారు లేరు కానీ, దేవుని స్తోత్రం ఎక్కడో ఉద్యోగాల్లో లేరు కానీ, ఎక్కడో వ్యాపారములలో లేరు కానీ, ఎక్కడో దేవుని స్తోత్రం కలుగును గాక తిరుగులాడుతూ లేరు కానీ, దేవుని స్తోత్రం విత్ ద అపోస్టిల్స్. ఆమేన్. హల్లెలూయా. వారు అపోస్తులతో ఉంటున్నారు, వారు దేవుని సముఖంలో ఉంటున్నారు, వారు దైవ సన్నిధిలో ఉంటున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఈ మాటలు గ్రహిస్తున్నటువంటి నీవు, దేవుని స్తోత్రం నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆశీర్వాదం, ఆనందం కలగాలి అనంటే ఆల్వేస్ యు నీడ్ టు లిసన్ వర్డ్ ఆఫ్ గాడ్, యు నీడ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ దేవుని స్తోత్రం పీపుల్ ఆఫ్ గాడ్, యు నీడ్ టు బి ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, వీరు క్రీస్తు యొక్క రాయబారులైనటువంటి అపోస్తుల యొక్క సహవాసంలో ఉంటున్నారు, అపోస్తుల యొక్క బోధలో ఉంటున్నారు, అపోస్తుల యొక్క మాటలను గైకొంటూ ఉంటున్నారు. అది వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా దేవుని స్తోత్రం ఇన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, దేవుని స్తోత్రం రొట్టె విరవడంలో, దేవుని స్తోత్రం ప్రభు యొక్క భోజనమును ఆచరించడంలో దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగే ప్రార్థనలలో. ఎందుకు దావీదు he was so glad when the people said to him, let us go to the house of God. Why he was so glad? Because there is a fellowship, there is a breaking of bread, there is a prayer, there is a దేవుని స్తోత్రం కలుగును గాక టీచింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు ఉన్నాయి, దేవుని యొక్క సహవాసం ఉంది, దేవుని యొక్క శరీరమును, ఆయన త్యాగమును, ఆయన యాగమును జ్ఞాపకం చేసుకునే కృప ఉంది. మాత్రమే కాదు, నీకు బలమైన రక్షణ ఇవ్వగలిగినటువంటి ప్రార్థన సహాయం ఉంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితానికి, దైవ సన్నిధికి, దేవుని స్తోత్రం నీతో అనుబంధం పెంచుకోవడానికి, నీవు దేవునితో అనుబంధం పెంచుకోవడానికి సరైన చోటు ప్రార్థన, సరైనటువంటి స్థలం దేవుని యొక్క సన్నిధి, సరైనటువంటి సహవాసం దేవుని యొక్క సన్నిధి, సరి అయినటువంటి జీవితంలో నడిపించేటటువంటిది దేవుని యొక్క సన్నిధి. అందుకే మన జీవితాలకు ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే సంతోషపడుతున్నాడు. ఎక్కడికో యుద్ధానికి వెళదామంటే సంతోషించట్లే, లేకపోతే ఒక బిజినెస్ చేద్దామంటే సంతోషం రావట్లేదు, లేకపోతే ఒక రాజ్యాన్ని స్థాపించుకుందామంటే సంతోషం కలగట్లేదు, కానీ ఆయన సన్నిధికి వెళ్ళడం అంటే ఆయనకు సంతోషం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందుకే భక్తులు, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు శిష్యులకి. 18వ అధ్యాయం లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం
11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ప్రియులారా, విసుగక నిత్యము ప్రార్థన చేయచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పి. విసుగుదల లేనటువంటి, నిర్లక్ష్యం లేనటువంటి, అలక్ష్యం లేనటువంటి ఈ యొక్క జీవితం నీకు నాకు ఎంతైనా అవసరం. వై? బికాస్ నీవు అలక్ష్యం చేసిన, నిర్లక్ష్యం చేసిన, విసుగు చెందిన నీకు రావలసిన ప్రతిఫలం ఆగిపోద్ది. నీవు పొందవలసిన ధన్యత నీవు పొందకుండా పోతావు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని స్తోత్రం, we need to pray always, intercede in our prayers. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా భక్తుడు చక్కని మాటను తెలియజేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి. దేని గురించిన చింత, ఏ విషయంలో కలత, ఏ విషయంలో ఆందోళన, ఏ విషయంలో భయం, ఏ విషయంలో దేవుని స్తోత్రం కలవరము కలిగినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయండి. చింతించుట మానండి, కలవరపడుట మానండి, అక్కడికి వెళ్ళుట మానండి, వారిని వీరిని సంప్రదించడం మాని ప్రభు చెంతకి చేరు. మీ హృదయాలకు, మీ తలంపులకు కావలసిన సమాధానం, కావలసిన జ్ఞానం ప్రభువే మీకు అనుగ్రహించి దేవుని స్తోత్రం కలిగిన గాక మీ చింత యావత్తును కూడా తొలగించేస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నాకెంతో సంతోషం ఆయన సన్నిధికి వెళ్ళడం. కారణం ఏంటి అంటే, నా హృదయంలో కలిగే తలంపులు, నా హృదయంలో కలిగే క్లిష్ట పరిస్థితులు, నా తలంపుల్లో వచ్చే నన్ను బలహీనపరిచే వాటన్నిటిని జయించేటటువంటి చోటే దైవ సన్నిధి. అందుకే ఆయన ఇష్టపడుతున్నాడు దైవ సన్నిధి. ఆయన ఇష్టపడుతున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న వారులారా, దేవుని మాటలు వింటున్నటువంటి వారులారా, దేవుని స్తోత్రం కలిగినాక ఐ టెల్ యూ టుడే, దేవుని స్తోత్రం కలిగినాక, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్, fear not, God is with you. He will take care of you. He will bear all your burdens on his shoulder. ఆయన భుజములపై నీ భారమంతటిని కూడా మోసే దేవుడు. దేవుని గురించి మనం చింతపడక్కర్లేదు, కానీ ఆయన సన్నిధిని ప్రేమించి ప్రార్థన చేస్తే నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే సమస్య పోయిందనుకో సంతోషమే కలుగుతుంది, బలహీనత పోయిందనుకో సంతోషమే కలుగుతుంది, దేవుని స్తోత్రం అపాయం తొలగిపోయిందనుకో సంతోషమే కలుగుతుంది. అవి తొలగించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు, కానీ యేసు మాత్రమే. దేవుని స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కలవరములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటములు. ఆయన అంటాడు, అంతరంగములో, నా అంతరంగములో ఎన్నో విచారములు హెచ్చుగా ఉన్నప్పటికీ దేవా నీ వాక్యమే నాకు నెమ్మది కలుగజేస్తుంది, ఆదరణ కలుగజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మానసికమైన ఒత్తిడి, మానసికమైన ఇబ్బంది, అనేకమైనటువంటి మాటల వలన కృంగుదల, దేవుని స్తోత్రం, అనేకమైనటువంటి దేవుని స్తోత్రం నిజముగా చింతల వలన బలహీనత కలిగినప్పటికీ కూడా దేవుడు అంటాడు, నీవు ప్రార్థన చేయి, పరిష్కరించగలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని నీ శక్తికి మించిన దేవుని స్తోత్ర పరిస్థితులు నీకు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా విడుదల కలగ చేయగలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు నామం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలోనైనా సరే నీ
నీ జీవితంలో ఏ విషయంలోనైనా సరే నీవు చింతపడనక్కర్లేదని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు ఆయన జ్ఞప్తికి తెస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే అది 16, 17, 18, 19 వరకు కలిపి ఉన్నాయి, 20 వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదువుదాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చెప్తాం. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. In everything we need to give thanks to God. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. In everything we need to give thanks to God. It is the will of God. అది దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెల్లించుట. ఆమేన్. అందుకే భక్తులు పాడబడ్డాడు కదా, మేలైనా కీడైనా నీకోసమేనయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా, మేలైనా కీడైనా నీకోసమేనయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. హల్లెలూయా. మేలు గాని కీడు గాని, అది సావు గాని బ్రతుకు గాని, ఏదైనా కూడా ఆయన కోసమే, ఆయన స్తుతించుట కోసమై ఉండాలి. మనం ఎవరినో సంతోషపరచనక్కర్లేదు ప్రియులారా. ఎవరి కొరకు మన ఆత్మీయత పాడు చేసుకోనక్కర్లేదు. నీవు నీ దేవునితో సంతోషంగా, నేను నా దేవునితో సంతోషంగా ఉండాలి అని అంటే we need to be in the presence of the Lord. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దైవ సన్నిధిలో కూడిన మనం కీర్తనాకారుడు అన్నట్లుగా యెహోవా మందిరముకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషపడ్డాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దైవ సన్నిధికి రావడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, దైవ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ఆదరణ, గొప్ప సంతోషాన్ని దేవుడు ఎలా కలుగజేస్తాడో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే వారంగా కాక పరుగులెత్తుతూ ప్రభు సన్నిధికి వచ్చే వారంగా మనం ఉందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగజేసి దయచేయగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా.